హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అందరికీ పెద్ద షాక్ ఇచ్చిన కావ్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్య అయితే అపర్ణతో ఇలా అంటుంది, ఎవరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఆ బిడ్డ తలని నేను తీసుకొస్తాను, అసలు నిజం నేనే బయట పెడతాను, అందరికీ తెలిసేలా చేస్తాను అని కావ్య అంటుంది. సరే, నువ్వు చెప్పినట్టే వింటాను, నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉంటాను. మరి ఆ బిడ్డ తల్లి వచ్చాక నీ స్థానం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, అది కూడా నువ్వే చెప్పు. ఆ అమ్మాయిని ఇంటి కొడలుగా ఉంచుకోవాలా, నిన్ను ఇంటి కొడలుగా ఉంచుకోవాలా, అది కూడా నువ్వే చెప్పు, వింటాను అని అపర్ణ అంటుంది. అత్తయ్య, బిడ్డ తల్లి వచ్చాక ఆమెను ఇంటి కొడలుగా చేసుకోండి, నేను ఆయనకి విడాకులు ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, తర్వాత మీ అబ్బాయికి ఆ అమ్మాయికి పెళ్లి చేయండి, ఎలాగైనా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నారు కదా, ఆ బిడ్డ తల్లి వచ్చాక నేనే వెళ్ళిపోతాను అని కావ్య అంటుంది. కావ్య మాటలకు అపర్ణ అయితే షాక్ అవుతుంది. ఇదేంటి, ఇది ఇలా మాట్లాడుతుంది అని షాక్ అవుతుంది. అమ్మ కావ్య, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని సుభాష్ అంటాడు. అవును మామయ్య గారు, ఆ అమ్మాయి వచ్చాక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని కావ్య అంటుంది. ఏ తింగరి, ఏంటో ఇలా మాట్లాడుతున్నావు, చేతులారా నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటావా ఏంటి అని స్వప్న అంటుంది. ఇప్పుడు మాత్రం ఏం బాగుపడిందక్క, నా జీవితం ఎలా ఉందో అలాగే ఉంది కదా, ఇప్పుడు కొత్తగా నాశనం అయ్యేది ఏమీ లేదు అని కావ్య అంటుంది. సరే, మంచి పని చేస్తున్నావులే, వెంటనే ఆ బిడ్డతలను తీసుకురా, నిజమేటో నాకు బయట పెట్టాలి అని అపర్ణ అంటుంది. చూసావా మీ అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారో, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటే కనీసం ఎందుకు అమ్మ అని కూడా అడగట్లేదు, ఆవిడ కోసం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమీ లేదే, కొంచెం ఆలోచించు అని స్వప్న అంటుంది. నేను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నానక్క కావ్య అంటుంది. ఇంకా కావ్య మాటలకైతే రాజు ఏం మాట్లాడో తెలియక షాక్ అవుతాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.